రాజకీయాల్లో గెలుపోటములు ఉంటాయి, పదవులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ అధికారం పోయినంత మాత్రాన అండగా నిలిచే బంధాలు పోతాయా? ప్రాణం మీదికి వస్తే రాజకీయాన్ని చూస్తారా, లేక రక్తం పంచుకునే ఆత్మీయ బంధాన్ని చూస్తారా? తెలంగాణ రాజకీయం ఒక ఎత్తు అయితే బీఆర్ఎస్ సిద్ధాంతం మరో ఎత్తు. పదవుల్లో ఉన్నప్పుడే కాదు, ప్రతిపక్షంలో ఉన్నా సరే మన మనిషికి కష్టం వస్తే ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలించే దమ్మున్న నాయకత్వం బీఆర్ఎస్ సొంతం. ముందు నుంచి మనసుకి వర్తమానం మీద పడగానే నమస్తే, వెల్కమ్ టు దక్కన్ న్యూస్. నేను మీ సుధీర్. ఇది ఒక రాజకీయ పార్టీ కథ కాదు, ఒక కుటుంబం తన ఇంటి సభ్యుడి కోసం చేసిన విరోచిత పోరాటం. తెలంగాణ రాజకీయాల్లో అలాంటి ఒక సంఘటన చర్చనీయాంశంగా మారింది. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారనే వార్త ఒక్కసారిగా బయటకు రావడంతో వరంగల్ తో పాటు బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. గుండెపోటు అనే మాట వినగానే ప్రతి ఒక్కరి గుండెల్లో దడ మొదలైంది. ఎందుకంటే అలాంటి సమయంలో ప్రతి నిమిషం విలువైనది. వైద్యం ఎంత త్వరగా అందితే ప్రాణం నిలిచే అవకాశం అంత ఎక్కువగా ఉంటాయి. వార్త బయటకు వచ్చిన వెంటనే పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆసుపత్రి వైపు పరుగులు తీశారు. ఎవరి ముఖంలో చూసినా ఆందోళన, ఎవరి కళ్ళల్లో చూసినా ఒకటే ప్రశ్న: సుదర్శన్ రెడ్డి గారు క్షేమంగా బయటపడతారా? ఆసుపత్రి ప్రాంగణం ఒక్కసారిగా ఉద్విగ్న వాతావరణంగా మారింది. కార్యకర్తలు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు, కుటుంబ సభ్యులు కన్నీళ్లతో వేచి చూస్తున్నారు, నాయకులు వైద్యుల నుంచి ప్రతి అప్డేట్ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ వార్త గులాబీ సైన్యం అధినేత కేసీఆర్ కు చేరింది. విషయం తెలిసిన వెంటనే కేసీఆర్ అందరినీ అలర్ట్ చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావులకు కీలక ఆదేశాలు జారీ చేసిండు. అవసరమైన సాయం చేయాలని సూచించారు. అధినేత నుంచి ఆదేశం వచ్చిందో లేదో కేటీఆర్, హరీష్ రావు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు క్షణం ఆలస్యం చేయకుండా వరంగల్ కు పరుగులు తీసిరు. హాస్పిటల్ కు చేరుకొని స్వయంగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. ఇప్పటికే డాక్టర్లు సిపిఆర్ చేసి పెద్ది సుదర్శన్ రెడ్డి గుండె మళ్లీ కొట్టుకునేలా చేసిరు. అయితే ఆయన పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్ కు తరలించాలి, మెరుగైన వైద్యం అందించాలని. కానీ సమయం లేదు. వరంగల్ నుండి హైదరాబాద్ రావాలంటే గంటల తరబడి ట్రాఫిక్ ఉంటుంది. ప్రతి క్షణం ఒక యుగంతో సమానం. ఆ సమయంలో కేటీఆర్ తీసుకున్న నిర్ణయం ఒక చరిత్ర. కేటీఆర్ స్వయంగా రాష్ట్ర డీజీపీ, పోలీస్ కమిషనర్స్ కు, సీఎం ముఖ్య సలహాదారులు వేం నరేందర్ రెడ్డితో మాట్లాడారు. పరిస్థితి వివరించారు. మా మనిషి ప్రాణం మాకు ముఖ్యం. వరంగల్ నుంచి హైదరాబాద్ కు ఒక్క సెకండ్ కూడా అంబులెన్స్ ఆగకూడదని విజ్ఞప్తి చేసింది. అక్కడి నుంచి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయించిల్లు. 150 కిలోమీటర్ల మేర రోడ్డును ఖాళీ చేయించి అంబులెన్స్ ను ఒక బుల్లెట్ లా సికింద్రాబాద్ ఆసుపత్రికి చేర్చిరు. సికింద్రాబాద్ ఆసుపత్రి వద్ద వాతావరణం చూస్తే ప్రతి ఒక్కరి కళ్ళ వెంట కన్నీళ్లు తిరుగుతున్నాయి. అక్కడ ఉన్నది కేవలం ఒక నాయకుడు కాదు, తమ ఇంటి పెద్ద దిక్కు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వేలాది మంది కార్యకర్తల ఆందోళనగా వేచి చూస్తున్నారు. ఇక్కడ ఒక విషయం చాలా మందిని ఆలోచింపజేసింది. ఆ సమయంలో పెద్ది సుదర్శన్ రెడ్డి అధికారంలో ఉన్న ఎమ్మెల్యే కాదు, ఆయనకు ప్రభుత్వ పదవి లేదు. అయినప్పటికీ పార్టీ నాయకత్వం అయిన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపించింది. రాజకీయాల్లో పదవులు ఉన్నప్పుడు చుట్టూ ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ పదవి లేకున్నా కష్టంలో ఉన్నప్పుడు అండగా నిలబడే వారే నిజమైన మనుషులు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక మాట చెప్తుంటారు: మా పార్టీ ఒక కుటుంబం. ఈ సంఘటన ఆ భావనను మరింత బలపరిచిందని వాళ్ళు చెప్తున్నారు. రాజకీయాల్లో చాలా పార్టీలు ఉంటాయి. అధికారం ఉన్నప్పుడు చుట్టూ తిరిగే నాయకులు ఉంటారు, కానీ ప్రతిపక్షంలో ఉన్న, కష్టాల్లో ఉన్న ఒక కార్యకర్త కంట నీరొస్తే కార్ వేసుకొని వెళ్లే నాయకులు ఎంతమంది ఉంటారు? బీఆర్ఎస్ కు అదే పెద్ద బలం. కార్యకర్తలు కాకితో కబురు పంపినా సరే నమ్మిన సైనికుడి కోసం నిమిషాల్లో ప్రత్యక్షమయ్యే నిజమైన నాయకులు ఉన్నారు. వాళ్ళే కేటీఆర్, హరీష్ రావు. తెలంగాణే మా ఇల్లు, తెలంగాణ ప్రజలే మా కుటుంబం అని బీఆర్ఎస్ మాటల్లో చెప్పలేదు, చేతల్లో చేసి చూపించింది. రాజకీయ ప్రయోజనాల కోసం మనుషులను వాడుకునే సంస్కృతి బీఆర్ఎస్ ది కాదు. తమ మనుషుల కోసం అవసరమైతే వ్యవస్థలనే కదిలించే, ప్రాణాలను కాపాడేందుకు పోరాటం చేయడమే బీఆర్ఎస్ రక్తంలో ఉన్న నైజం. అందుకే బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక బలమైన నమ్మకం ఉంటుంది. పార్టీ అధికారంలో ఉందా లేదా
లేదా అనేది ముఖ్యం కాదు. మనకు కష్టం వస్తే మన వెనుక కొండలా నిలబడే కుటుంబం బీఆర్ఎస్ అన్న భరోసా ప్రతి కార్యకర్తలో ఉంటుంది. ఆ భరోసా నింపింది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఆ భరోసాను ప్రత్యక్షంగా చూపించింది కేటీఆర్, హరీష్ రావు. పెద్ది సుదర్శన్ రెడ్డి విషయంలో తెలంగాణ ప్రజలు చూసింది రాజకీయ నాటకం కాదు, ఒక స్వచ్ఛమైన ఆత్మీయ అనుబంధం. ఈ అనుబంధం ప్రతి కార్యకర్త విషయంలోనూ చూపిస్తుంది బీఆర్ఎస్ నాయకత్వం. కష్టంలో ఉన్నది చిన్న పార్టీ కార్యకర్త అయిన కేటీఆర్ వారి ఇంటికి వెళ్లి ధైర్యం చెప్పిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి విషయంలోనూ ఇదే మరోసారి రుజువైంది. పెద్ది సుదర్శన్ రెడ్డి త్వరగా కోలుకోవాలి, ఆయన పూర్తి ఆరోగ్యంతో మళ్ళీ ప్రజల మధ్యకు రావాలి, తిరిగి ప్రజలకు సేవ అందించాలి. ఇదే కేసీఆర్, కేటీఆర్ తో పాటు ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త, అక్కడ ప్రజలు ప్రార్థన. నేను మీ సుధీర్, మళ్ళీ మరో కథనంతో కలుద్దాం. జై తెలంగాణ.